రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది. ధాన్యం సేకరణలో కేంద్రం విధించిన నిబంధనలను తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ధాన్యం సేకరణపై లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలి అని టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంతో పాటు ఢిల్లీ వేదికగాను గళం వినిపిస్తోంది. అసలు ఇస్తాను అన్న ధాన్యమే ఇప్పటివరకు ఇవ్వలేదు అని ఇటు కేంద్రం వాదిస్తోంది. నెలలుగా ఈ వాదోపవాదాలు సాగుతున్నాయి తప్ప సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, రైతులకు న్యాయం చేయడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తోంది వంటి అంశాలపై మంత్రి గంగుల కమలాకర్తో 10 టీవీ క్వశ్చన్ అవర్. తెలంగాణలో ధాన్యంపై సాగుతున్న రాజకీయం మరింత జోరందుకునేలా కనిపిస్తోంది. యాసంగి వడ్లు గింజ కూడా కొనేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఉండబోవని తెలిపింది. దానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఓవైపు రైతులకు ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని చైతన్యం చేస్తూనే మరోవైపు బీజేపీ విధానాలను ఎండగడుతోంది టీఆర్ఎస్. బాయిల్డ్ రైస్, రా రైస్ సేకరణలో కేంద్రం విధించిన నిబంధనలను తెలంగాణ సర్కార్ తప్పుబడుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఫైర్ అవుతోంది. 3 నెలలుగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ధాన్యం గొడవ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సీఎం కేసీఆర్ సహా మంత్రులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా నిరసన గళం వినిపించారు. తెలంగాణ వ్యాప్తంగా చావు డప్పు మోగించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించారు. ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన తెలంగాణ మంత్రుల బృందం రాష్ట్రంలోని తాజా పరిస్థితిని ఆయనకు వివరించింది. వానాకాలం ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ దాదాపు పూర్తయిందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మిగిలిన ధాన్యం కొనుగోలు చేసేందుకు లిఖితపూర్వకంగా ఆదేశాలివ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే తాము హైదరాబాద్ వెళ్తామని ప్రకటన చేశారు మంత్రులు. కేంద్రం నుంచి సమాధానం రాకపోవడంతో మరో 2 రోజుల తరువాత ఢిల్లీ వస్తామని హైదరాబాద్కు చేరుకున్నారు. మరోవైపు కేంద్రం టీఆర్ఎస్ తీరును తప్పుపడుతోంది. తాము ఇదివరకు ఇచ్చిన టార్గెట్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ముందు టార్గెట్కు అనుగుణంగా ధాన్యం ఇవ్వాలని, తరువాత మిగిలిన పంటపై మాట్లాడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. తరచూ మంత్రులు ఢిల్లీకి రావడాన్ని గోయల్ తప్పుపట్టారు. తాము పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నామని, తెలంగాణ మంత్రులు రాష్ట్ర సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ తిరగడం దేనికని పీయూష్ గోయల్ ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు కేంద్రానికి ఇచ్చిన సమయం ముగుస్తోంది. దీంతో మళ్లీ ఢిల్లీ వెళ్లేందుకు మినిస్టర్స్ రెడీ అవుతున్నారు. కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే హస్తిన కేంద్రంగా మంత్రులు నిరసనలకు దిగుతారా? టీఆర్ఎస్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇదే అంశంపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్తో క్వశ్చన్ అవర్. ఈ రోజు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్తో క్వశ్చన్ అవర్లో నాతో పాటు జాయిన్ అవుతున్నారు మా అసిస్టెంట్ ఎడిటర్ సతీష్. స్టార్ట్ చేద్దామా? రైట్ రోహిత్, మీరు అన్నట్టుగా గత 3 నెలలుగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, కేంద్రం వర్సెస్ స్టేట్ అన్నట్టుగానే ఈ ధాన్యం ఇష్యూ రగులుతూనే ఉంది. మధ్యలో ముఖ్యమంత్రి ధర్నా చేశారు. తర్వాత అటు నిరసన కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తీసుకుంది. తర్వాత బండి సంజయ్ లాంటి నేతలు చేసిన వ్యాఖ్యలు అవి కొంత దుమారం రేపడం ఇదంతా ఒక తతంగం నడుస్తూనే ఉంది. ఈ ఒత్తిడి తెచ్చలో భాగంగానే ఢిల్లీకి మంత్రులు వెళ్ళారు. 1 వారం రోజులు అక్కడే మకాం వేశారు. రాతపూర్వక హామీ ఇస్తాను, మేము హైదరాబాద్ వెళ్తామన్నారు. రాతపూర్వక హామీ ఇస్తానని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. 2 రోజుల్లో ఇస్తారన్నారు. ఆయన ఇవ్వలేదు, మళ్ళీ వచ్చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది? ఫైనల్గా అటు భారతీయ జనతా పార్టీ, అటు టీఆర్ఎస్ వాళ్ళేమో కొనమంటారు, వీళ్ళేమో వద్దంటారు. రైతులకి నష్టపరిచేలా వ్యవహరిస్తున్నాయా? దీని వెనక రాజకీయం ఉందా? ఒకవేళ కేంద్రం ఇంకా దిగి రాకపోతే టీఆర్ఎస్ ఏం చేయబోతుంది? ఖచ్చితంగా అంశాలను కూడా మనం మాట్లాడబోతున్నాం. గంగుల కమలాకర్ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. కమలాకర్ గారు, 1 వారం రోజుల పాటు ఢిల్లీలో ఉండి వచ్చారు. ఏం సాధించారంటే ఏం చెప్తారు? చూడండి సతీష్ గారు, మేమేదో రాజకీయం కోసం పోలే ఇక్కడ నుంచి. రాజ్యాంగం ప్రకారము వ్యవసాయ చట్టాలన్నీ కూడా కేంద్ర పరిధిలో ఉంటాయి, రాష్ట్ర పరిధిలో ఉండవు. పరిష్కారం చేసే బాధ్యత కేంద్రానిది. కేంద్ర పరిధిలో ఉన్నది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఈ ఎఫ్సిఐ ఉండదు. కేవలం దేశానికి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు, రాజ్యాంగం కల్పించిన వాళ్ళకి అధికారం. మేమేం డిమాండ్ ఇస్తున్నామంటే, మాకుతోటి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్నది. ఏం ఎంఓయూ చేసుకున్నది?
ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కూడా కేంద్ర ప్రభుత్వం కొంటుంది. మీ అవసరాలకు, రాష్ట్ర అవసరాలకు సంబంధించిన పీడిఎస్ కానివ్వండి, హాస్టల్ బియ్యం కానీ ఉంచుకొని మిగతా మొత్తం కూడా సెంట్రల్ పూందుకే ఇవ్వాలని చెప్పి దేర్ ఈజ్ ఎంఓయూ అగ్రిమెంట్ చేసుకున్నది రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం. మేమేమంటున్నాము, ఆ అగ్రిమెంట్ ప్రకారము ఈ వానాకాలంలో మాకు 90 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం వస్తుంది. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్తే ఈసారి ఫస్ట్ టైం ఎప్పుడు లేని విధంగా ఈ వానాకాలంలో మేము 60 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం అంతా కొంటాము అని చెప్పి ఒక లేఖ రాయడం వల్లనే ఈ ఇష్యూ అంతా మొదలైంది. గతంలో యథావిధిగా యాసంగి పంట, వానాకాలం పంట ఎంత వస్తామో అంత కొంటామని చెప్పి ఎంఈఓ ప్రకారం కొంటూ పోతుంది. దెర్ ఇస్ నో ఇష్యూ. కానీ ఈ వానాకాలంకి వచ్చేవారికి ఆ నిబంధన ఎంఓకి వ్యతిరేకంగా ఈ 60 లక్షలు కొంటామనగానే ఇష్యూ స్టార్ట్ అయింది. మరి మీ 60 లక్షలు కొంటారు, మరి 90 లక్షలు వస్తుంది రైతాంగం పండింది. యాజ్ పర్ ద గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రకారం 90 లక్షల వరకు వస్తుంది ఉన్నది. మరి మిగతా 30 లక్షలు, మీరు 60 లక్షలు కొంటే 30 లక్షల వరి మేము ఏం చేయమంటాం? మా రాష్ట్ర అవసరాలకు సరిపోగా ఉన్నా కూడా మళ్ళీ మీకు ఇస్తున్నా కూడా ఎందుకు తీసుకుపోతలేరు? తీసుకుపోవాలి, మీరు అగ్రిమెంట్ ఇవ్వండి అంటే ఇష్యూ స్టార్ట్ అయింది. మేము తీసుకుంటామని చెప్పాం కదా, ఓరలో చెప్తున్నాం కదా, ఫ్లోర్లో చెప్తున్నాం కదా అని చెప్పి ఈ మాట మీద మాట్లాడుతున్నారు తప్ప కానీ మేమేమన్నాము, మాకు కాదు, ప్రతిసారి మీరు ఆర్డర్ ఇస్తున్నారు, ప్రతిసారి ఎంఓ ప్రకారం కొంటున్నారు, ఈసారి కూడా 60 లక్షలు మీరు లేఖ రాయడం మాకు ఇబ్బంది అవుతుంది, మీరు ఎంత అంటే కొంతమని చెప్పి లేఖ ఇవ్వమని చెప్పడం దానే మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన. ఇందులో రాజకీయం ఎక్కడుంది? రాజకీయం లేదు. మా రాష్ట్ర రైతాంగం కోసం డెఫినెట్గా మేము పోరాటం చేస్తుంది. అని ఇదేదో భిక్ష పెడుతున్నారండి మీ కేంద్ర ప్రభుత్వం మాకు? రైతులకు భిక్ష పెడుతుర్రా? మేము భిక్ష పెట్టుకుంటున్నామా? మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు అండి, బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు కల్పించిన హక్కు. ఏం చేశారు వ్యవసాయ చట్టాల్లో? ఈ దేశం వ్యవసాయ దేశము. ఈ వ్యవసాయ దేశం రైతు అంటే ప్రతి గింజ కొనవలసిన బాధ్యత కేంద్రాన్ని నుంచి రాజ్యాంగం కల్పించారు. ఆ ప్రకారం మేము డిమాండ్ చేస్తాం, మా హక్కు పరిరక్షిస్తాము. లేదు దీన్ని లాభ సైడ్కి చూస్తాము అంటే కష్టం కదా. రైల్వే డిపార్ట్మెంట్ లాభం వస్తే తీసుకోండి, జిఎస్టీ లాభం వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకోండి. అంటే మీరు రాతపూర్వక హామీ ఇవ్వకపోతే హైదరాబాద్ వెళ్తామని చెప్పినా కూడా కేంద్రంలో కదలిక లేదు. ఖచ్చితంగా రాతపూర్వక హామీ ఇస్తారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారని మీరు చెప్తున్నారు. కేంద్ర మంత్రి అలాంటి హామీ ఏమీ ఇవ్వలేదని బీజేపీ నేతలు అంటున్నారు. ఎవరిని నమ్మాలి? మేము కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక డెలిగేషన్ పోయేది. 5 మంత్రులము, రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, లోక్సభ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళ అధికారులు ఉన్నారు. సుధాంశు పాండే, ప్లీజ్ లెటర్ రాసుకోండి, సుధాంశు గారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడే పీయూష్ గోయల్ గారు అన్న మాటలు ఏంటంటే, మేము ఇస్తాము, మేము డిలే అయింది, రైల్వే ప్రాబ్లం ఉంది, ఫెర్టిలైజర్ కోసం వాడుకున్నాము, హూమ్ ఐ హ్యావ్ టు కాంటాక్ట్ ఫ్రమ్ టుమారో అని అంటే అక్కడ ఉన్న సుధాంశ్ గారిని పరిచయం చేశారు. అతను నా నెంబర్ ఇచ్చారు, మీరు ఫాలో కావాలని చెప్పారు. 1 డే ఫాలో అయ్యారు, 2 డే ఫాలో అయ్యాము, మాకు ఇన్స్ట్రక్షన్ రాలేదని చెప్పారు, రిటర్న్ ఆర్డర్ ఇవ్వలేకపోవడం అనేది. ఇప్పుడు మేము కేంద్రంతో పోరాటం చేసిన పోలే కదా, మా న్యాయమైన పోరాటం కోసం, నా రైతుల కోసం పోరాటం చేసినాము. అతను ఆన్ రికార్డులో మేము ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. వేచి చూసాము, చూసి గౌరవ ముఖ్యమంత్రి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇది పరిస్థితి అని. అంటే కమలాకర్ గారు, మరి మీరు హామీ ఇచ్చారు, హామీ నెరవేర్చుకోలేదు కాబట్టి మళ్ళీ మీరు తిరిగి హైదరాబాద్కు తిరిగి ప్రయాణం అయ్యాం అంటున్నారు. బట్ బీజేపీ వెర్షన్ ఏంటంటే 28 రాష్ట్రాలకు ఇవ్వని లేక తెలంగాణకు ప్రత్యేకంగా ఎలా ఇస్తాము? ఇది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. నిజంగా సాధ్యమయ్యేదనా? అసలు మీరు 60 లక్షలు కొంటామని లేక ఎందుకు పంపారు? ఎందుకు పంపాల్సి వచ్చింది? గత ఎఫ్సిఐ ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇంతే కొంటామని ఇక్కడ రాయలే కదా. క్లియర్గా ఎంఓయూ ఉన్నది, ఎంత వండితే అంత కొంటామని చెప్పారండి. గత చరిత్రలో చూడండి, ఈ యొక్క 10 సంవత్సరాల చరిత్ర చూడండి, ఎంత పండితే అంత పంటమని 2016లో ఎంఓయూ ఉంది. దాని ప్రకారం కొనుక్కుంటూ పోతున్నాం కానీ ఇంతే కొంటామని లేక ఎందుకు పంపారు మీరు? లేక పంపద్దు కదా. ఎప్పుడైనా పంపిరా లేక మీరు ఇంతే కొంటామని? ప్రతి గింజ కొంటామని చెప్పి ఎంఓయూ ఉన్నది, దాని ప్రకారం కొంటున్నారు మీరు. ఇంతే కొంటామని ఇప్పుడు ఎందుకు కొత్త రూల్ పెట్టారు మీరు? ఆయన ఇంకోటి, మేము ఎందుకు రాతపూర్వకంగా అడుగుతున్నామంటే, ఇంకోటి సతీష్ గారు మీకు చెప్తున్నాను, ఇదే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాసంగి పంటలో మరి మీరు కొంటాను బియ్యం కొనలేదు, 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడే ఉన్నది, మీరు కొంటామంటే మేము కొంటామని ఓరల్ చెప్పారండి. మరి ఇంకా 5 లక్షలు కొనలేదు కదా, ఇక్కడ ఆగింది కదా. అంటే మీ ఓరల్ మాటలు నమ్ముతలేము కదా మేము. 5,20,000 మెట్రిక్ టన్నులు ఇప్పుడు రైస్ మిల్లలో పడి ఉన్నది, ఎందుకు కొట్టలేము మనం? రేపు పొద్దున మేము రైతాంగం నుంచి కొనుగోలుదారు మేము తీసుకున్న తర్వాత మేము రిటర్న్ 60 లక్షలు మేము కొనమంటే మరి ఈ రాష్ట్రపతి భరించే పరిస్థితి ఉందా? రాష్ట్ర పరిస్థితి మేమేమంటున్నా, మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, ఓవరాల్ గా మీ ఇన్స్ట్రక్షన్ నమ్మే పరిస్థితి లేదు. అదే నమ్మే పరిస్థితి లేదంటున్నారు. మీరు ఢిల్లీ కూడా వెళ్ళారు, నేరుగా మంత్రులు పీయూష్ గోయల్ కలిశారు,
రాతపూర్వక హామీ ఇస్తామన్నారు, మాట తప్పారు కాబట్టి వచ్చేసామంటున్నారు. మళ్ళీ భవిష్యత్తులో ఢిల్లీ వెళ్తారా? మళ్ళీ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. ఇదే అంశం పైన స్పష్టత ఇస్తారా? మేము ఈ డెలిగేషన్ మొత్తం రిపోర్ట్ గౌరవ ముఖ్యమంత్రికి ఇస్తాము. కేంద్ర ప్రభుత్వం కావాల్సుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది చేస్తుంది, కడుపు మంటతో చేస్తుంది, కళ్ళ మంటతో చేస్తుంది. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులందరూ కేసీఆర్ గారు ప్రభుత్వం వెంబడి ఉన్నారు. కేసీఆర్ ఇబ్బంది చేయాలి, కేసీఆర్ రైతులకు దూరం చేయాలి అని ఒక ఇబ్బంది చేసే కుట్రలో భాగంగా మేము భావిస్తున్నాం. ఈ రోజు భారతదేశంలో ఎక్కడ ఉన్న భూభాగం ఇంత పంట పండుతుంది. ఢిల్లీ సాక్షిగా ఎదిరిస్తారా? 100% చెప్తున్నాం. టీవీ 10 ద్వారా మేము చెప్తున్నాం రాష్ట్ర ప్రజలు కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారికి టీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త కాదు. కొడతారా, జైలు ఎత్తరా వేసుకోండి, రైతుల కోసం డెఫినెట్ గా మేము పోరాటం చేస్తాం. మేము ఒక్కసారి చెప్పొచ్చినాం, 2 సార్లు చెప్పొచ్చినాం, 3వసారి డెఫినెట్ గా పోరాటం చేస్తాం. మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ 90 లక్షల మెట్రిక్ టన్నులు కానీ ఎంత వచ్చినా మీరు తీసుకుంటామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ వానాకాలంలో మీరు 60 లక్షల కన్నా ఎక్కువ తీసుకుంటే కూడా డెఫినెట్ గా దాన్ని బియ్యం పడతాము. ఇండియా గేట్ ముందు మొత్తం యాంత్రాంగం ఎమ్మెల్యే మంత్రులు పోయి కూర్చొని ధర్నా చేస్తాం. భారతదేశ ప్రజలందరికీ చెప్పాలి, ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారు, తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతాన్ని ఇబ్బంది పెడితే డెఫినెట్ నిరసన కార్యక్రమం చేస్తాం. అంటే ఎంపీలో మంత్రులు ధర్నా చేస్తారంటున్నారు, ముఖ్యమంత్రి కూడా ధర్నా చేస్తారా? ఢిల్లీలో ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారా? ముఖ్యమంత్రి మేము పీయూష్ గోయల్ మేము సరిపోద్దండి, మా డెలిగేషన్ సరిపోతే కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత వివక్ష చూస్తుంది కేంద్ర ప్రభుత్వం చెప్పక డెఫినెట్ మేము చూస్తాము. గౌరవ ముఖ్యమంత్రి అవసరం లేదండి, మేము సరిపోతే కదా, డెలిగేషన్ సరిపోతే కదా. మేమే కదా సివిల్ సప్లై మంత్రి. వారం రోజులు ఢిల్లీలో ఉన్నారు, మీకు హామీ ఇచ్చి కూడా హామీ నెరవేర్చుకోలేదని మీరు హైదరాబాద్ తిరిగి వచ్చారు కదా. ముఖ్యమంత్రి వెళ్తేనే ఫలితం ఉంటుందని మరికొందరు అంటున్నారు, వాస్తవం కదా? లేదండి కదా, మళ్ళీ ఒక్కసారి మేము మండే మళ్ళీ పరిశీలి చేస్తాం. మరి 2 రోజులు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. 2 రోజులు ఆల్రెడీ అనుకోరు, 3వ రోజు కూడా మండే అడుగుతాం, మరి మీకు రాతపూర్వకంగా ఇస్తారా లేదా అని. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నివేదిస్తాం, ఢిల్లీ పరిణామాలన్నీ నివేదిస్తాం. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం డైరెక్షన్ ఇస్తుంది డెఫినెట్ గా ఫాలో అయ్యూ. ఎందుకంటే ఇది రైతుల ఇష్యూ, ఇది రాజకీయ ఇష్యూ కాదు, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్ ఇష్యూ. ఈ అవసరమైతే ముఖ్యమంత్రి కూడా రంగంలో దిగుతారా ఢిల్లీలో ఆందోళన చేసేదానికి? చూద్దామండి. మేము మా డెలిగేషన్ రిపోర్ట్ మొత్తం సీఎం గారికి ఇస్తాము. ఢిల్లీలో జరిగిన పరిణామాలంటే సీఎం గారికి ఇస్తాము. తర్వాత సీఎం గారి డిసిషన్ మీద మేము ఫాలో. ఓకే, కమలాకర్ గారు, మీరు ఎంత కొంటారు అనేది స్పష్టం చేయండి అని అంటున్నారు. బీజేపీ నేతలు అంతా కొంటాము, అవసరమైతే ఒక గింజ ఎక్కువైనా కొంటాము, బాయిల్డ్ రైస్ తప్ప అంటున్నారు. సో ఎంత కొంటారు, అంతా కొంటాము అన్న దాని దగ్గర ఎందుకు సాగుతూ వస్తుంది ఎపిసోడ్? సతీష్ గారు, ఒకటి కీలకమైన అంశాన్ని మేము మాట్లాడతాం. మీరు యాసంగి పంట చరిత్ర, యాసంగి పంట మేము కొనమని మీరు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం యొక్క 3 మొత్తాన్ని రాష్ట్రపతిలో చెప్పాం. మేము యాసంగిలో ఒక్క కొనుగోలు కేంద్రం పెట్టాము అని చెప్పడం జరిగింది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొట్టలేదు కాబట్టి. ఇది మీరు ఎందుకు మీరు లేక అడుగుతున్నారు, పట్టి చేస్తున్నారు. ఇదే యాసంగి మొన్న 2020-21 యాసంగి పంటలో 50 లక్షల మెట్రిక్ టన్ బియ్యం తీసుకుపోండి అని చెప్తే మేము తీసుకుపోమని 25 లక్షలకు ఇస్తామని చెప్పి పరిమితం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్మెంట్ అయితే మేము 50 లక్షలు తీసుకుంటామని ఓరల్గా చెప్పారు. మరి ఎందుకు తీసుకోలేదండి ఓరల్ చెప్పింది? మీరు ఆ రోజు రిటర్న్ ఎందుకు ఇవ్వలేకపోయినారు? రిటర్న్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా 5,20,000 మెట్రిక్ టన్ బియ్యం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆగిపోయి ఉన్నది. మీరు ఈసారి ఓరల్ చెప్తా అంటే ఎవరు నమ్ముతారండి? గతంలో మీరు చేసిన ఘనకార్యం తెలుసు కదా, 5 లక్షల మెట్రిక్ టన్ దాన్ని బియ్యాన్ని తీసుకోవాలి ఓరల్ చెప్పి. మీరు ఈ ఓరల్ చెప్పిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని బియ్యం తీసుకున్న తర్వాత మేము తీసుకోమంటే ఈ కొత్త రాష్ట్రం భరించే పరిస్థితి ఉంటుందని ఆర్థిక పరిస్థితి అంటే మమ్మల్ని ఆర్థికంగా దిగజార్చే ప్రయత్నం తీసుకొస్తున్నారు. మీరు మేము మా ఆర్థిక పరిస్థితి దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కొనకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత లోన్ మేము భరించే పరిస్థితి ఉందా? మాకు రైతుల దగ్గర నుంచి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. మీరు కొనుగోలు చేయగానే రైతులు డబ్బులు ఇవ్వాలి, అది బియ్యం పట్టాలి. ఆ బియ్యాన్ని మీరు కొనుగోలు చేస్తే మేము వేడి చేయాలి. కొనకపోతే ఆ భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించే పరిస్థితి ఉందా? అంటే మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతీసే ప్రయత్నంలో బాగుంది. ఈరోజు ఒక కుట్రలో బాగా ఉన్నది. మీరు రిటర్న్ ఇయ్యాను మరి అవునండి. మీరు ఓవరాల్గా మీరు ఫ్లోర్ లీడర్లో మీరు చెప్పారు మేము కొంటామన్నందుకు. కొంటామన్న వ్యక్తి ఎందుకు కాగితం ఇవ్వరు? మీకున్న ఇబ్బంది ఏంది? ఎందుకు ఇవ్వరు? అంటే మీరు మాయమాట చెప్తారా? మీరు దొంగ మాట చెప్తారా? మాట చెప్పి మేము ఆర్డర్ ఇయ్య అంటే మీ వైఖరి ఏంది? అందరూ డెలిగేషన్ చెప్పినప్పుడు గత ఒప్పందం ప్రకారం 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇక్కడే ఉండిపోయింది అని మీరు అంటున్నారు. కానీ ఇవ్వాల్సిన 27 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా రాష్ట్రం ఇవ్వలేదు అని కేంద్రం అంటుంది. ఇంతకుముందు మా అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ గారు అన్నట్టుగానే 28 రాష్ట్రాలకు ఇవ్వనటువంటి లేక తెలంగాణ ఎందుకు అడుగుతున్నారు అంటారు. దాని చుట్టూనే తిరుగుతూ వస్తుంది ఎపిసోడ్.
సతీష్ గారు ఒక్కటి చాలా కీలకమైన పాయింట్ ఇది. మళ్ళీ మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాను, ఇది తప్పు దారి పట్టించే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం ఏమిటంటే రైతుల నుంచి వడ్లు సేకరించి రైస్ మిల్లల్లో దాన్ని బియ్యంగా మార్చి మేము రైస్ మిల్ల ద్వారా వాళ్ళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాము పంపిస్తాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే గోదాములు మెయింటైన్ చేయాలి. ఫుడ్ కార్పొరేషన్ ఇండియానే ఆ బియ్యాన్ని దేశ ప్రజలకు పంచాలి. రైళ్ల ద్వారా మార్గం పంపించే బాధ్యత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది. గోదాములు ఫెసిలిటీ పెంచుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. మేము బియ్యం ఇస్తాము, ప్రతి నెల 10 లక్షల మెట్రిక్ టన్ బియ్యం ఇస్తామన్నా కూడా మా దగ్గర గోదాములు లేవని చెప్పడం జరుగుతుంది. మా దగ్గర ర్యాకుల మూవ్మెంట్ జరగలేదు చెప్తుంది. ఇప్పుడు మేము ఇస్తామన్నా కూడా తీసుకున్న పరిస్థితి లేదు. దిస్ ఇస్ ఆన్ రికార్డ్. లాస్ట్కి మేము ఏం చేయం సతీష్ గారు, అయ్యా మీరు మీ గోదాములో ఫెసిలిటీ సరిపోతలేదు, మీ గోదాములో కెపాసిటీ లేదు, మా రాష్ట్రంలో బియ్యం అధికంగా వస్తుంది కాబట్టి మీరు గోదాములు పెంచుకోండి. మీకున్నది 20 లక్షల మెట్రిక్ టన్ గోదాము మాత్రమే ఉన్నది, కానీ దగ్గర 40 లక్షల మెట్రిక్ టన్ దాన్ని కావాలి అంటే కూడా వాళ్ళు ముందు చూపుగా గోదాములు పెట్టుకునే పరిస్థితి లేదు. చివరిగా ప్రమాదం వచ్చిందని తెలిసి ఇమ్మీడియట్గా జంప్ పోర్టల్ అంటే గవర్నమెంట్ ఈ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ జంప్ పోర్టల్ ఉన్నది, గవర్నమెంట్ ఈ ప్రొక్యూర్మెంట్ మేనేజింగ్ ప్లేస్ ఉన్నది, మార్కెటింగ్ ప్లేస్ ఉన్నది. అందులో పోర్టల్లో టెండర్ పిలిచారు గోదాముల కోసం. కానీ అందులో అస్తవ్యస్తమైన నిబంధనలు పెట్టుకుంటే ఎవరు నిబంధనలకు అనుకూలంగా టెండర్ వేయలేదు. మళ్ళీ జంప్ పోర్టల్ క్యాన్సిల్ చేసుకొని మొన్న 10 days బ్యాక్ ఒక 2 లక్షల మెట్రిక్ ధాన్యం కోసం వాళ్ళు టెండర్ పిలిచడం జరిగింది. అంటే మీరు ముందు చూపు లేక ఫెయిల్యూర్ అయింది. మేము లాస్ట్కు సతీష్ గారు ఇది ఆన్ రికార్డ్ అండి, మేము ఒక లెటర్ రాస్తాం కేంద్ర ప్రభుత్వానికి, అయ్యా తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్సీఐ గోదాములు నిండుకున్నాయి, ఆంధ్ర ప్రాంతంలో జగ్గయ్యపేటలో ఒకటి ఖాళీ ఉన్నది 10,000 మెట్రిక్ టన్ను ధాన్యము, మేము హుజూర్ నగర్ది సూర్యాపేట 2 పంపిస్తాము, మాకు అనుమతి మేము రాశాము. సమాధానం లేదు. సంగారెడ్డిలో బియ్యం నిల్వ ఉన్నది, దీన్ని తీసుకెళ్ళండి, గోదాములు లేవు మీకు, పక్కనే బీదర్లో గోదాము ఉన్నది, తీసుకెళ్ళండి అంటే ఈయన అనుమతి ఇవ్వటంగా బీదర్లో ఉన్న గోదాం ఖాళీ ఉన్న గోదామాకి ఇవ్వలేకపోయారు, జగ్గేపడ్డ ఇవ్వకపోయారు. ఇక్కడ ఉన్న స్పేస్ను పెంచుకునే పరిస్థితి లేదు. అంటే కేవలం కావాలని కుట్ర చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధిక ధాన్యం వస్తుంది కాబట్టి ఈ కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఈ కుట్రలో భాగంగానే ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. మీరు రైల్ మూవ్మెంట్ చేయరు, ఉన్న బియ్యాన్ని తీసుకెళ్లారు, మళ్ళీ మా మీద ఇబ్బంది చేస్తారు. కమలాకర్ గారు, మీరు బియ్యాన్ని తీసుకుని వెళ్ళండి అని కేంద్ర పౌర సరఫరాల శాఖకు ఒక లేఖ కూడా రాయలేదు అని కేంద్ర మంత్రి అంటూ ఉన్నారు. సో మీరు కేంద్ర పౌర సరఫరాల శాఖ దృష్టికి తీసుకువెళ్లారా, లేకపోతే ఈ లేఖలు ఎఫ్సీఐకి రాశారా? చూడండి, రాష్ట్ర ప్రభుత్వం రాసేది, రాష్ట్ర ప్రభుత్వం సంబంధం ఉన్నది కేవలం ఎఫ్సీఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాస్తాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర 7 లెటర్లు ఉన్నాయి. లెటర్ల నెంబర్ ఉండగా మీకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలుస్తుంది. 7 లెటర్లలో క్లియర్ రాశాము, మీరు స్పేస్ లేదు, స్పేస్ పెంచుకోండి, సంగారెడ్డికి సంబంధించిన స్పేస్ బీదర్లు ఇవ్వమని చెప్పాము, జగ్గయ్యపేటలు ఇచ్చామని చెప్పినాము. ఇది ఆన్ రికార్డులో మీకు ఎఫ్సీఐలు ఉన్నాయి కాండి. ఎఫ్సీఐ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో నడుస్తుంది. మరి ఎఫ్సీఐ గవర్నమెంట్ అయిపోతే వాళ్ళ బాధ్యత, మా బాధ్యత కాదు కదా. మేము ఫుడ్ కార్పొరేషన్ మటుకు 7 లీటర్లు రాసామా లేదా ఎవిడెన్స్ తోటి ఉందో మేము పెడతామా, మీరు బహిర్గతం చేయండి. ఎఫ్సీఐ వాళ్ళని పిలిచి అడగండి, పంపారా లేదా రాష్ట్ర ప్రభుత్వము. ముందు చూపుగా 6 నెలల ముందు చెప్పుకుంటూ వస్తున్నాం, మీ గోదాములు లేవు, మీరు గోదాము పెంచుకోండి, హై తీసుకోండి అంటే కూడా ముందు చూపు తెలియకుండా పోయింది. అది వాళ్ళ తప్పు కదా, మా తప్పు కాదు కదా. మేము రాసిన లేఖలు అయితే ఉన్నాయి కాండి, ఎఫ్సీఐకి రాసిన లెటర్లు ఉన్నాయి కదా, మీరు రాయలేదని ఎంత అబద్ధం చెప్తారండి? అంటే కమలాకర్ గారు ఎఫ్సీఐకి రాసిన లేఖలు ఉన్నాయని అంటున్నారు. అదే లేఖల పరంగా చూస్తే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీరు గతంలో లేఖ రాసిన మాట వాస్తవం కాదా? ఒప్పందానికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఆ లేఖ ఎవరికి రాశారు? చూడండి, మా మెడ మీద కత్తి పెట్టి మీ దగ్గర వడ్లను బియ్యంగా మార్చారు, మేము తీసుకోమని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రాశారు. మేము బాయిల్లో తీసుకోమంటే సుమారు 10,000 కోట్ల నష్టం వస్తుందండి తెలంగాణ ప్రభుత్వానికి. మేము గౌరవ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ అయ్యి, అయ్యా మరి ఎంఓయూ ప్రకారము మీరు బాయిల్లో తీసుకోవాలి అంటే మేము తీసుకోము అంటే మరి 10,000 కోట్ల నష్టమయ్యే పరిస్థితి వచ్చిందంటే మరి సరే తీసుకుంటాము, కానీ రాబోయే కాలంలో యాసంగిలో మేము బాయిల్లో ఇయ్యము అని చెప్పి రాసిమని చెప్పారు. అదే విషయం ప్రజలకు చెప్పాం కదా, మేము యాసంగి బియ్యం ఒక్కటి సేకరించము ప్రజలు చెప్పాం. మేము చెప్పిన తర్వాత మేము మీకు మొత్తం 50 లక్షల మెట్రిక్ కొట్టామన్న వాళ్ళు కొనలే, మాతో మేము అనేది బాయిల్డ్ రైస్ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పంచాయతీ చేయడం కరెక్టేనా? ఇది బీజేపీ అడుగుతున్న ప్రశ్న. లేదు, మేము యాసంగిలో కొనుగోలు కేంద్రాలు పెట్టమని చెప్పాము, క్లియర్ చెప్పామండి.
మీరు కేంద్ర ప్రభుత్వము యాసంగిలో మేము కొనము అని చెప్పింది కాబట్టి అదే పరిస్థితి మేము రాష్ట్ర ప్రభుత్వం చెప్పాము. ఈ యాసంగిలో కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. ఎవరు వాళ్ళు పంట వేసుకోవచ్చు, వాళ్ళకున్న రైస్ మిల్లుకున్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, వాళ్ళు సీడీకి పెట్టుకోవచ్చు, వాళ్ళు వ్యాపారాలకు అమ్ముకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ఈ యాసంగిలో ఉండవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొనమని చెప్పింది కాబట్టి. ఆ లేక కూడా రాశాం కదా, రాసి ఇచ్చారు కదా, దాని ప్రకారం 50 లక్షలు పెట్టి దాన్ని కొంటామన్నారు కదా, మరి ఎందుకు కొంటలేరు? ఆ 5 లక్షలు ఎందుకు ఆపేసిండ్రు? మేము అనేది అది. మీరు మాతో లేఖ రాయించుకున్నారు, మళ్ళీ మోసం చేసారు, మీరు కొంటలేరు. అంటే కమలాకర్ గారు మీరు అంటున్నారు మెడ పైన కత్తి పెట్టారు కాబట్టి లేక అప్పుడు ఇవ్వాల్సి వచ్చిందని. అప్పుడు మెడపై కత్తి పెట్టినప్పుడే మీరు గట్టిగా ప్రశ్నించుంటే పరిస్థితి ఎంతవరకు వచ్చేదా? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు మీరు? ప్రశ్నించామండి. మేము కేవలం అంటే కూడా మాకు యాసంగిలో మీరు వేయద్దు, మా దగ్గర సర్ప్లస్ బాయిల్డెస్ ఉన్నది, ఈ బాయిల్డెస్ మేము ఏం చేసుకోవాలి కాబట్టి మేము ఎట్టి పోస్టులో బాయిల్డెస్ కొనము, మీరు మళ్ళీ మీరు బాయిల్డెస్ ఇస్తే మేము కొనలేము, మేము మళ్ళీ బాయిల్డెస్ మీరు ఇయ్యమని రాసిస్తే మీ దగ్గర ఉన్న ఇప్పుడు రైస్ తీసుకుంటామని చెప్పారు. మా పంట వేశారు, పంట కొనుగోలు చేశాము, యాజ్ పర్ ది MOU బియ్యం మార్చిన తర్వాత మేము కొనమంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భరించే పరిస్థితి ఉందా అండి? మీరు అదేదో మేము కొనమని చెప్పి 1 సంవత్సరం ముందు చెప్తే మేము రైతులను ఎంకరేజ్ చేద్దాం కదా, రైతులకు అవేర్నెస్ చేద్దాం కదా. మొత్తం బియ్యం మార్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి వాళ్ళకు పేమెంట్ ఇచ్చిన తర్వాత మేము కొనము అంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భరించే పరిస్థితి ఉందా అండి? సో అట్లా మేము డెఫినెట్గా మేము కొంటాము, కానీ మీరు వచ్చే యాసంగిలో మీరు వేయమని చెప్పి రాసిమని చెప్పారు. అంటే నీ మెడ మీద కట్టెబెట్టి నీ దగ్గర ఉన్న 50,000 మెట్రిక్ టన్ దాన్ని కొనాలంటే నువ్వు కండిషన్ పెట్టమని చెప్పిండ్రు. సో ఆ రోజు చెప్పాం, ఎస్ మీరు యాసంగిగా కొన్నామని చెప్పి మేము అదే రైతులకు చెప్పడం జరిగింది. కానీ వానాకాలం అయితే మీరు కొంటా అన్నారు కదా, మొత్తము రారైస్కి ఇబ్బంది అంటున్నారు కదా, వానాకాలం మొత్తం వచ్చి రారైసే కదా, మరి నీకు కొనుటల అభ్యంతరం ఏంది? ఎందుకోసం మీరు సరిపడా నిల్వలు ఉన్నాయి. గతంలో బాయిల్డ్ రైస్ ఎక్కడైతే అవసరం పడిందో ఆ రాష్ట్రాలు కూడా బాయిల్డ్ రైస్ని పండిస్తున్నాయని కేంద్రం చెప్తోంది. మీరు రా రైస్గా మార్చి పంపించడంలో ఉపయోగం ఉంటుంది కదా యాసంగిలో. ఆ ప్రయత్నం మీరెందుకు చేయడం లేదు? యాసంగిలో రా రైస్ రాదండి. లేదు, యాసంగిలో రా రైస్ రాదు. వేసంగిలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ యొక్క పాల దశ నుంచి కంకిమార లోపల ఉష్ణోగ్రత వలన దానికి గట్టిపడే నేచర్ కోల్పోతుంది ఆ గింజ. తద్వారా ఏదైతే అవుట్ టర్న్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అవుట్ టర్న్ 100 కిలోల అంటే 1 క్వింటాల్ వడ్లు ఇస్తే 67 కిలోల బియ్యం ఇవ్వాల్సిన బాధ్యత ఆ రోజు రైస్ మిల్ ఉంటుంది అన్నట్టు. అది FCI నిబంధనలు. కానీ యాసంగికి వచ్చే వారికి మాత్రము 67 కిలోలు బయటకు అవుట్ టర్న్ రాదు, 35 కిలోలు మాత్రమే వస్తుంది. అందుకోసము ఆ 67 కిలోలు అవుట్ టర్న్ రావాలంటే దాన్ని బాయిల్ చేయాల్సి వస్తుంది. కమలాకర్ నేను అదే అంటున్నా, నేను రా రైస్ ఎందుకన్నానంటే 35 కిలోలు రా రైస్ వస్తుంది కాబట్టి మిగతా 67 కిలోలకి మధ్యన ఉన్న వ్యత్యాసానికి సంబంధించిన నష్టాన్ని మీరు భరించడం వల్ల కొంత సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది కదా, ఆ దిశగా ఆలోచన ఎందుకు చేయటం లేదన్నది నా ప్రశ్న. ఆ దిశ కాకుండా మరి FCI నిబంధన మార్చకండి. యాసంగిలో మీరు అవుట్ టర్న్ 67 కాదు 35 కిలోలు ఇవ్వమని చెప్పండి. ఎందుకు మీరు ఆ కండిషన్ పెడతలేరు? మరి మీరు ఇఫ్ యూ వాంట్ రా రైస్, మీకు రా రైసే కావాలన్నప్పుడు వానాకాలంలో 67 కిలో అవుట్ టర్న్ ఇవ్వండి. ఇదే యాసంగిలో 30 కిలో అవుట్ టర్న్ ఇవ్వని ఎందుకు ఇయ్యరు? మీరు ఎందుకు ఇస్తలేరు? MSP పెట్టమంటారు, అవుట్ టర్న్ 67 ఇస్తారా? అందుకే మీరు మళ్ళీ ఒక నిబంధన చేంజ్ చేసుకోరు. FCI నిబంధనలు కాదు మేము ఇచ్చేది, MSP ఇచ్చేది FCI, నిబంధనలు FAQ ఇచ్చేది FCI. మరి ఈసారి మీరు మార్చండి. యాసంగిలో మీరు అవుట్ టర్న్ 35 కిలోలు ఇవ్వమని చెప్పండి, మొత్తం రారా ఇస్తాం మేము మీకు. ఇంకోటి సతీష్ గారు తీసుకుంటావా? మీరు ఇప్పుడు పెడుతున్న నిబంధన FCI మార్పు తీసుకోవాలంటున్నారు కదా, అది పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారా? 100% చెప్పామండి. FAQ మార్చమని చెప్పాము, FCI నిబంధన మార్చమని చెప్పాము, ఫుడ్ అవుట్ టర్న్ నిబంధన మార్చమని చెప్పాము. ఒక్కదానికి స్పందన లేదండి. వాళ్ళకు ఉద్దేశం ఒక్కటంటే క్లియర్గా మా చెప్తున్నాను. ప్రతిసారి పీయూష్ గారు చెప్తాను, మా దగ్గర 5 కోట్ల మెట్రిక్ టన్ ధాన్యం మా దగ్గర పడి ఉంది అన్నారు. ఎందుకు పడి ఉందండి? ఎందుకు స్టోర్ అయి ఉంది? ఎందుకు పేదలకు వంచలేరు? మీరు ఎందుకు మీ గోదాములలో ఉంచుకుంటున్నారు? పేదలకు వంచండి, ఖాళీ చేయండి, మళ్ళీ మేము తీసుకుంటాం. మీరు దాన్ని లాభసాటిగా చూస్తున్నారు. మీరు ఇది వ్యవసాయ దేశము, పేదలకు ఆకలి తీసేందుకు మీరు కొనండి, పంచండి. మీరు GST లాభాలు తీసుకోరి, రైల్వేలో లాభాలు తీసుకోరి, ఎయిర్ ఇండియా లాభాలు తీసుకోరి, పోర్టల్ లాభాలు తీసుకోరి, వ్యవసాయంలో లాభాలు ఎందుకు ఆశపడుతున్నారు మీరు? వ్యవసాయం రైతు పంట ప్రతి గింజ కొనండి, లాభమో నష్టమో. ఇది కొత్త కాదండి. వాజ్పేయి ప్రభుత్వం 2002 సంవత్సరంలో వాజ్పేయిలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి గింజ కొన్నాడు తన, కొని పేదలకు పంచిండు. మీరు కొనండి, పేదలకు పంచండి, ఉచితంగా ఇవ్వండి.
గోదాములు నిలువ ఉన్నట్టే గోదాములు ఎందుకు నిలబెట్టుకున్నారు? గోదాములు ఖాళీ చేయండి. గోదాములు అన్నిటికి 5 కోట్ల మెట్రిక్ టన్ ధాన్యాన్ని మొత్తం ప్రజలకు పంచండి. పంచరు, మా నిల్వలు ఉన్నాయి. కేవలం ఏంటంటే అండి, అల్టిమేట్గా దీని కంక్లూజన్ ఏంటంటే రైతు నష్టపోవాలి, ఎంఎస్పి తీసేయాలి. ఎంఎస్పి 1996తో వర్కౌట్ కాదు. దీన్ని 1300, 1400కు ఆదానికో అంబానికో కట్టబెట్టే ప్రయత్నంలో భాగమే ఇది. అంటే కమలాకర్ గారు, వానాపాలం పంట కొనుగోలు చేయకుండా యాసంగి పంట కొనుగోలుపై మాట్లాడుతున్నారు, ఇది మీపైన ఒక ఆరోపణ. లేదు, మేము యాసంగి పంట మర్చిపోయినాం. అది చరిత్ర అని మాకు గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు. ఓకే, ఇక యాసంగిలో పంట కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం చేయదు అని చెప్పి క్లియర్ చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, కొనుగోలు కేంద్రాలు ఉండవు యాసంగిలో. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొనమన్నది కాబట్టి మేము యాసంగి గురించి మాట్లాడతలేము. మేము మాట్లాడేదంతా ఒకే ఒక సీజను, వానాకాలం సీజను. ఆ వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కొనవలసిన బాధ్యత అది రైస్ రూపంగానే ఇస్తాం మేము. ఆ రైస్ రూపంకు అన్లిమిటెడ్గా మీరు ఇవ్వమని చెప్తున్నాము. ఆర్డర్ గదే అడుగుతున్నాం, మేము కొత్త అడుగుతలేము. దానికి నిబంధనలు పెట్టకండి, 60 లక్షలు 30 లక్షలు పెట్టకండి, ఎంత పంట వస్తే అంత పెట్టుకున్నాడు. అంటే తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్న ప్రశ్న, బీజేపీ ఏమో కొనమని చెప్తుంది, మీరేమో కొనమని చెప్తారు. అంటే రైతులతో అటు బీజేపీ టీఆర్ఎస్ ఆటలాడుకుంటున్నారా? స్పష్టత ఇవ్వాల్సింది ఎవరు? ఈ గౌరవ ముఖ్యమంత్రి రైతులతో ఆటాడుకుంటాడండి? ఏ రైతన్నా ఈ కేసీఆర్ గారు మా జీవితంలో ఆడుతున్నా అనుకుంటాడు? ఏ రైతు అండి? ఏ రైతు ఆ మనసులో అభిప్రాయం ఉంటుందా అండి? ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేయబట్టే పంజాబ్ రైతులు, హర్యానా రైతులు సాగు చేస్తున్నారు. అక్కడ తమిళనాడు రైతులు చచ్చిపోతున్నారు, తెలంగాణ రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడంగా రైతులను ఇబ్బంది చేయలేదే. నీళ్ళు ఇస్తున్నాం, కరెంటు ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం. ఇలా రైతులు ఆదుకుంటుండగా కళ్ళమాటతో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. రైతాంగాన్ని, తెలంగాణ రైతాన్ని బాధ పెట్టేది బీజేపీ ప్రభుత్వమా, తెలంగాణ ప్రభుత్వమా? మేము ఏమడుగుతున్నామండి మీరు సతీష్ గారు, మీరు కొంటవన్నందుకు ఆర్డర్ ఎందుకు ఇస్తారు కదా? ఒక్క నేను డైరెక్ట్ వేర్ ఆస్కింగ్ క్వశ్చన్. మీరు కొంటమని పార్లమెంట్ అనౌన్స్ చేస్తా అన్నారు కదా, మీరు కాగితం రూపంలో లిఖితపూర్వకంగా ఎందుకు ఇస్తలేరు? మీరు అంతర్యాదం ఏంది, మీకున్న ఇబ్బంది ఏందని మేము అడుగుతున్నాం. మేము ఎందుకంటే మేము ఎందుకు మేము నమ్మతలేమంటే, పోనే యాసంగిలో కొంటామని ఓవరాల్గా చెప్పిన తర్వాత ఇంతవరకు కొనలే. మీరు 5 లక్షలు పెట్టారు ధాన్యం, అది రేపు పొద్దున కూడా మేము కొన్నాక మళ్ళీ మీరు కొనకపోతే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం పరిస్థితి? భరించే పరిస్థితి ఉందా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం? యాసంగిలో కొనుగోలు కేంద్రాలు పెట్టే ప్రసక్తే లేదు అంటున్నారు. రైతులను వరి ధాన్యం వేయకుండా అవేర్ చేయండి, కానీ వాళ్ళని బలవంతం చేయొద్దు అని ఇటు బీజేపీ లాంటి పార్టీలు కూడా అంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది రైతులు వరి వేయాల్సి వస్తే వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అంటే ఇప్పుడు పక్క రైతు కనుక వరి వేస్తే ఆ పక్కన రైతు కూడా వరి వేయాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. అలాగే చెరువు కట్టల కింద ఉన్న భూముల్లో ఉన్న రైతులు కూడా వాళ్ళు ఖచ్చితంగా వరిని పండించాల్సిన పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేయాలి? రోహిత్ గారు మళ్ళీ టీవీ 10 ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం యొక్క వైఖరి క్లియర్ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాం, వ్యవసాయ చట్టాలు ఎఫ్సిఐ మొత్తం కూడా కేంద్ర పరిధిలో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వము మీడియేటర్గా ఏజెన్సీగా వ్యవహరించుకొని కొనుగోలు చేస్తుంది. ఈరోజు యాసంగి పంటంలో బాయిల్ రైస్ ఒక గింజ కొనమని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. దానికి అనుగుణంగా మేము రాష్ట్ర ప్రభుత్వం చెప్పాము, బాయిల్డ్ రైస్ ని మిల్లర్లు చేస్తారు తప్పితే బాయిల్డ్ రైస్ పంట కాదు. బాయిల్డ్ రైస్ ని మిల్లర్లు చేస్తారు. అయితే మిల్లుల్లో టెక్నాలజీని మార్చుకోవడం ద్వారా ఎక్కువ రైస్ వచ్చే రా రైస్ని తీసేట అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్నాలజీని మార్చకుండా మిల్లర్లకు అనుకూలంగా చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ అంటోంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అవుట్ టర్న్ అనే నిబంధన పెట్టింది ఎఫ్సిఐ. బాయిల్డ్ రైస్ను ఇంట్రడ్యూస్ చేసింది ఎఫ్సిఐ. ఈ బాయిల్ చేయండి మీకు అవుట్ టర్న్ వస్తుందని చెప్పి నిబంధన పెట్టింది ఎఫ్సిఐ, మేము కాదుగా పెట్టింది. ఈ బాయిల్డ్ రైస్ను మరి మీరు అవుట్ టర్న్ 67 కాదు 35 టన్నులు ఇచ్చే నిబంధన ఎందుకు మార్చుతున్నారు మీరు? యాసంగిలో ప్రతి రైస్ ఎంత రైస్ అంత తీసుకుంటాం, అవుట్ టర్న్ 30 వస్తుంది, 30 తీసుకుంటాం, ఎందుకు నిబంధన మార్చలేదు మీరు? మిల్లుల్లో టెక్నాలజీని మారిస్తే 60% కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారు, కాదంటారా? అది లేదండి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా మన తెలంగాణలో ఉన్న ఏ కంపెనీ కానీ, సటాకి కంపెనీ జపాన్ కంపెనీ, అది అన్ని కంపెనీలు కూడా ఈ ప్రపంచం మొత్తంలో ఒకటే కంపెనీ సటాకి కంపెనీ ఉంటుంది. మరి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 60 ఇక్కడ వస్తుందా అండి? రాదు. ఇదంతా బీజేపీ ప్రభుత్వం తప్పుడు సంపాదిస్తుంది. మరి అటువంటి మిషన్ ఇంట్రడ్యూస్ చేయండి ఎక్కడన్నా. మనకు తెలంగాణ రాష్ట్రం ఉన్న కంపెనీలు సటాకి కంపెనీలు, అవి జపాన్ మ్యానుఫ్యాక్చరింగు. ఈ ప్రపంచంలో ఇచ్చే మొత్తం ఎక్కడ ఉన్న ఫ్యాక్టరీకి ఇవి అవుతుంది. ఆ టెక్నాలజీ ఇండియాలో ఉన్నది. మరి అక్కడ రాదు, ఇక్కడ ఎట్లా వస్తుందండి? ఎక్కడ రాదండి. యాసంగిలో ఆ పంట అవుట్ టర్న్ 35 కిలో కన్నా ఎక్కువ రాదు. ఎందుకంటే ఆ గింజ పగులుతుంది, ఆ ఉష్ణోగ్రత టెంపరేచర్ వల్ల పగులుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటిపోతుంది ఫిబ్రవరిలో.
అప్పుడు ఈ విత్తనం అనేది పగుళ్ళు నేచర్ వస్తుంది, గట్టిపడే నేచర్ కోల్పోతుంది. ఇది నేచర్, ఇది ఈ నేచర్ ఇప్పుడు కాదు కదా వచ్చేది. మరి నువ్వే కదా బాయిలర్స్ ఇంట్రొడ్యూస్ చేసి, నువ్వే కదా, నేను కాదు కదా. మరి ఆ టెక్నాలజీ ఉంటే అప్పుడే తీసుకొస్తుండు, ఎందుకు తీసుకురాలేదు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంచి ప్రతిష్టాత్మకమైన వంగడం ఆర్ఆర్, తెలంగాణ సోనా అంటారు. చాలా బ్యూటిఫుల్ రైస్, ఇది ప్రపంచమాత్రంలో ఒక మంచి రికార్డు ఉన్నది. ఆ వంగడం కూడా అవుట్ అని అంతే వస్తుందండి, ఎందుకంటే ఉష్ణోగ్రత వలన, తెలంగాణలో వాతావరణ వలన. ఇలాంటి వంగడాలు ఏమైనా మీరు కేంద్ర ప్రభుత్వం ఉంటే మాకు ఇంట్రొడ్యూస్ చేయమని చెప్తున్నాము. మేము క్లియర్గా చెప్పాము, మీ దగ్గర ఏమైనా వంగడాలు ఉంటే యాసంగిలో కూడా అవుట్ అని 67 కిలోలు వచ్చే వంగడాలు ఉంటే చెప్పండి అని చెప్పినాం. లేదు, సమాధానం లేదు. అన్ని కేవలం మోసపూరిత మాటలు. మరి నిజంగానే మరి ఇంత పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు కదా భారతదేశంలో, మీ కేంద్ర ప్రభుత్వం శాస్త్రవేత్తలు ఒక వంగడ ఇంట్రొడ్యూస్ చేయరు మాకు. ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుని అవుట్ అని 67 వచ్చే, ఉష్ణోగ్రత తట్టుకుని 67 వచ్చే విత్తనం ఇవ్వమని, వంగడ ఇవ్వమని రేపు ఇచ్చే పరిస్థితి లేదండి. మళ్ళీ క్లియర్ చెప్తున్నామండి, ఇవన్నీ వస్తలేదండి. మీరు యాసంగి వానాకాలం పంటలో ఈ 67 కిలోలు అవుట్ అని ఇస్తాం కదా, దానికి సరిపడా ఆర్డర్ ఇవ్వమంటే ఇవన్నీ ఎందుకంటే రాద్ధాంతాలు? మేము అడిగి క్లియర్ డైరెక్ట్ క్వశ్చన్. మాకు లేదు కదా, మాకు ఎక్స్పోర్ట్ చేసే అధికారం లేదు, స్టోరేజ్ చేసే అధికారం లేదు, ఈవెన్ గోదాములో నిల్వ చేసే అధికారం కూడా మాకు లేదు. అధికారాన్ని మీ దగ్గర పెట్టుకొని మేము కొనమంటే మేమేం చేయాలి? ఎస్, కానీ ఎక్కడ తెగడం లేదు అంటే మీరు అంటున్నారు 5 లక్షల మెట్రిక్ టన్నులు అని. కానీ వర్షాకాలం పంటలు ఓకే, వేసవి కాలానికి వెళ్ళక ముందే, వర్షాకాలం కంప్లీట్ అవ్వకముందే వేసవి కాలానికి వెళ్తున్నారని చెప్తున్నారు. మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి తీసుకొచ్చి వర్షాకాలం పంటను ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు అంటున్నారు. సో ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనుకోవాల్సిన అవసరం ఉందంటారు? క్లియర్ అండి. ఇలా ఈ వానాకాలం నుంచి మాట్లాడదాం మనం. గతం మర్చిపోండి, ఫ్యూచర్ మర్చిపోండి. ఈ వానాకాలం పంట కొనుగోలు కేంద్రాలు ఇవ్వాలి. నిన్నటికి 60 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. కొనుగోలు కేంద్రాల్లో ఇంకా జరుగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో పంట ఇప్పుడు ఒక 12 లక్షల పంట వచ్చిన్నది. కొనుగోలు కేంద్రాలు ఆలబెడుతున్నారు. ఇంకా కోతలు కావాల్సింది ఇంకొక 15 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉన్నది. అంటే సుమారు ఇంకో 25 నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుంది. మరి నిన్నటికి గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ 60 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉంటామన్నది, ఆ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. 60 లక్షల మెట్రిక్ టన్నులు. మరి కొనుగోలు కేంద్రాలు ఇంకా 6,000 కొనుగోలుకి 3,000 కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కొనుగోలు కేంద్రాలలో మేము వడ్లు కొనాలంటే మీ లిఖితమైన హామీ ఇవ్వమంటున్నాం. ఈ సీజన్ నుంచి మాట్లాడుతున్నాం, వేరే సీజన్ మాట్లాడలేము. ఈ సీజన్లో కొనుగోలు కేంద్రాలు కంటిన్యూ చేయన్నా వద్దా? ఈ 60 లక్షల మెట్రిక్ ధాన్యం మేము కొనుగోలు అయిపోయింది, టార్గెట్ అయిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ధాన్యం గురించి మాట్లాడుతున్న సందర్భంలోనే హుజూరాబాద్ ఎన్నికను విజయాన్ని మరిపించడానికే ధాన్యం గురించి పదే పదే కావాలని ఎపిసోడ్ని పొడిగిస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. మాకు రాజకీయంకి సమయం ఉందండి. 2 సంవత్సరాల తర్వాత రాజకీయం తీసుకున్నాం. మాకు ఇప్పుడు ఏం అవసరం లేదండి. ప్రతి ఎన్నికలలో 2014 పోటీ చేసిన బీజేపీ 2018 పోటీ చేసిన 2020 పోటీ చేస్తారు. ఆ రిజల్టే సేమ్ వస్తుంది, పెద్ద ఇబ్బంది లేదు. రాజకీయాలలో మేము రాజకీయ ఇష్యూ మాకు పక్క పెట్టండి. రైతులు కేసీఆర్ వెంబడి ఉన్నారు. ఈ రైతులను కేసీఆర్ వెంబడి డీలింగ్ చేసే ప్రయత్నంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నది. నేను ప్రగాఢ నమ్ముతున్నాను. మాకు హుజూరాబాద్ ఎన్నికలతో సంబంధం లేదు. ఆ ఎన్నికలు మేము పట్టించుకోము. మేము రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మాకు రాజకీయం అంటే 2 సంవత్సరాల టైమే ఉంది. మేమేమంటున్నాము, గత 50 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో రైతు ఇబ్బంది పడుతుండు. రైతుకు కావాల్సిన నీళ్లు తెప్పించి పెట్టాడు, కాలుష్య జలాలు. రైతుకు కావాల్సిన ఉచితమైన 24 గంటల కరెంట్ ఇచ్చినాము. రైతుకు కావాల్సిన రైతు బీమా ఇచ్చినాము. రైతు బంధు పెట్టుబడి ఇచ్చినాము. ఇన్ని రకాలు ఇచ్చినప్పుడు ఇప్పుడు రైతు ఆర్థికంగా ఎదుగుతుంటే రైతు మళ్ళా నెత్తి మీద పిడుగుపడ్డట్టు ఈ చట్టాలు తెచ్చినమో బాధ. కేసీఆర్ గారు ఆవేదన అంతే, వేరేం లేదు. కేసీఆర్ ఆవేదన అంతా అయ్యో ఇన్ని సంవత్సరం నుంచి రైతు సంతోషపడుతుంటే ఈ చట్టం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్న బాధ తప్పకని వేరేం లేదు. మాకు రాజకీయ అవసరం లేదండి. ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎవరు సీఎం కావాలంటే మళ్ళీ అందరూ కేసీఆర్కే ఓటెత్తారు, అది వేరే విషయం. రాజకీయం మాకు అవసరం లేదు. కానీ రైతాంగాన్ని కాపాడుకున్నట్లో కేసీఆర్ గారు మొదటి అగ్రస్థానంలో కాబట్టి అది కంటిన్యూ కావాలి, కేంద్ర ప్రభుత్వం చేయూతనియాలి అని మా వాదన అంతే. అంటే కమలాకర్ గారు, ధాన్యం కొనుగోలు, అలాగే సింగరేణి గనుల వేలం, చేనేత వస్త్రాలకు సంబంధించి 5 నుంచి 12% జీఎస్టీ పెంచడం, ఈ 3 అంశాలపైన మీరు బీజేపీపై పోరాటం చేస్తున్నారు, కేంద్రాన్ని నిలదీస్తున్నారు. అంటే బీజేపీపై ఏమైనా యుద్ధం ప్రకటించారా? రాజకీయంగా బీజేపీయే మాకు ప్రధాన శత్రువు అని చెప్పకనే చెప్తున్నారా? కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ, రైతు వ్యతిరేకంగా చేస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతీసే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా పోరాటం చేస్తాం. మా టీఆర్ఎస్ పార్టీ కానీ గౌరవ ముఖ్యమంత్రి పోరాటం కొత్త కాదు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాము తెలంగాణ రాష్ట్రం కోసం. ఈరోజు రైతు వ్యతిరేక చట్టం కోసం డెఫినెట్గా బీజేపీ యుద్ధం చేస్తున్నాం.
ఎంత ధైర్యం ఉందండి మా అందరికి, మా కేసీఆర్ గారు మా ప్రభుత్వానికి. ఎవరి కోసం? మా స్వలాభం కోసం పోరాటం చేయలే, రైతుల కోసం పోరాటం చేసినాం, రైతుల కోసం పోరాటం చేస్తున్నాం. ఈరోజు 1 వీక్ మేము ఢిల్లీలో ఉన్నాం. డెఫినెట్గా ఏ ప్రభుత్వం అంటే అల్టిమేట్ ఇచ్చేది, మీరు బియ్యం కొనకపోతే బియ్యం మేమే కొంటే ఇండియా గేట్ ముందర ఇస్తా అని చెప్పి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలండి? కమలాకర్ గారు, ఇటు భారతీయ జనతా పార్టీ అటు టీఆర్ఎస్కు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. కేవలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే రేపు ఒక ఆల్టర్నేటివ్గా కనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎదగనీయకుండా 2 పార్టీలు కూడబలుక్కుని రాజకీయం చేస్తున్నాయి. ఇది ప్రతి కాంగ్రెస్ నేత ఆరోపిస్తున్న అంశం. అసలు వాస్తవంగా సతీష్ గారు, సార్, ఈ కేసీఆర్కు ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రం ఉన్నదా అండి? వీళ్ళు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నికలు వచ్చే వారికి ఈ 2 స్థానాల్లో ఇద్దరు ఎవరు 2వ స్థానం కోసం పోటీ పడతారు. 2014 కానీ 2018 సేమ్ అదే. 2020లో మార్పు ఉండదండి, సేమ్ ఉంటుంది. 2018లో ఎంతమంది ఎమ్మెల్యే గెలిచినాం, అంతకన్నా 2 ఓట్లు ఎక్కువ గెలుస్తాం. మేము రాజకీయంగా మాట్లాడతారేమండి. మాకు ఎవరు పోటీ అని కాదు, వాళ్ళు సెకండ్ కోసం వాళ్ళు పోరాటం చేస్తారు. మేము ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలు ఉందండి, 2 సంవత్సరాల ఎన్నికల నుంచి మేము రాజకీయం మాట్లాడము. ఆయన ఇంకోటి అండి సతీష్ గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రత్యామ్నాయం ఉందా అండి? జరుగుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? రేపు ఎన్నికలలో ఎవరు సీఎం కావాలంటే మళ్ళీ ప్రతి ఒక్కరు కేసీఆర్ కొట్టేస్తారు. న్యాచురల్ ఇది. సరే, హుజరాబాద్ ఎన్నికలలో ఎవరు ఎమ్మెల్యే ఉండాలంటే ఇట్లా పడవచ్చు, వాళ్ళ దగ్గర సంబంధం. కానీ రేపు రాష్ట్రంలో ఎవరు సీఎం కావాలంటే డెఫినెట్గా ఎవరి ఓటు కేసీఆర్. వీళ్ళు 2వ స్థానం కోసము ఎవరు 2వ స్థానం నిలబడాలి అనేది, మాకు బీజేపీ ఎంత దూరం ఉందో కాంగ్రెస్ అంత దూరం ఉంది. వాళ్ళిద్దరు సమాన దూరంలో ఉంటారు. వాళ్ళు మాకు దగ్గర, మాకు అందుకోనంత దూరంలో ఉంటారు. వాళ్ళు ఎవరు సెకండ్ మనం చూసుకోవాలి. మాకు ఏ పోటీ అండి? మాకు ఒక దగ్గర కాంగ్రెస్ బీజేపీ డిపార్టీ అయింది సాగర్లో, ఒక దగ్గర హుజరాబాద్లో 3000 ఓట్లు వచ్చినాయి. అంటే రెండు సమాన దూరం ఉన్నట్టేగా మాకు. మాకు అందుకున్న దూరంలో ఉన్నారు కదా. ఈ కేసీఆర్ గారు ప్రత్యామ్నాయం ఉందండి తెలంగాణ రాష్ట్రంలో? అంటే కమలాకర్ గారు కేసీఆర్ నెగిటివ్ ఓటు వేస్తారండి? కమలాకర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చినందుక ఇంకా 2 సంవత్సరాలు ఉంది, మేము రాజకీయాలు చేయటం లేదు, అధికారం కోసం అరువులు చాచటం లేదు అంటున్నారు. పక్కాగా అనుకోవచ్చు ఇంకా 2 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉంటారని? 100% మంది మినిమం 7 సంవత్సరాలు ఉంటామండి. ఈ 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు సిద్ధమవుతున్నారు అంటున్నారు. మొన్న బీజేపీ నేతలు కలిసినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని వాళ్ళ దగ్గర ప్రస్తావించారు. ఖచ్చితంగా ఈసారి ముందస్తుకు వెళ్ళము, పూర్తి టెన్యూర్ కంప్లీట్ చేసుకుంటామని ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రిగా 10 టీవీ సాక్షిగా చెప్పగలరా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది మీడియా ద్వారా, మేము సంపూర్ణంగా ముందస్తు వెళ్తలేమని చెప్పారు. ఆన్ రికార్డ్ చెప్పాడు. గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన మాట వేదవాక్కు, దాన్ని రిపీట్ అవసరం లేదండి. ఈ 5 సంవత్సరాలు పరిపాలిస్తాం బ్రహ్మాండంగా. వచ్చే 2 సంవత్సరాల పాటు వచ్చే 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలిస్తాము. ఎక్కడ అనుమానం లేదు. ఆన్ రికార్డుగా ఒక మంత్రిగా మేము ఆన్ రికార్డుగా 10 టీవీ చెప్తున్నాను. యూ కెన్ రికార్డ్ ఇట్. 2017లో అలాగే చెప్పారు, కానీ 2018 డిసెంబర్కి ఎన్నికలు వెళ్ళారు 6 నెలల ముందు. ఎక్కడ చెప్పలేదండి. 2017లో మేము అంటే చెప్పలేదు. 2018లో ఉన్న పరిస్థితి ప్రకారము ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఈసారి క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు, మేము 5 సంవత్సరాలు పరిపాలన ఉంటాము, ముందస్తుకోమని చెప్పి క్లియర్గా ఆన్ రికార్డ్ చెప్పారు. మీ 10 టీవీలో రావడం జరిగింది. కమలాకర్ గారు, మొన్న మీరు ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే బీజేపీ నేతలు చెప్పారు అమిత్ షా రాష్ట్రానికి వస్తారు అని. అంటే రాజకీయమే జరుగుతోంది రాష్ట్రంలో అనుకోవచ్చా? అంతా కూడా ఎన్నికల ఎజెండా మొదలైపోయింది అనుకోవడానికి అవకాశమే లేదంటారా? సతీష్ గారు, అమిత్ షా గారు రాష్ట్రానికి రావడం కొత్తనా? 2014లో వచ్చారు, 2018లో వచ్చారు, 2018 తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోసం వచ్చారు. ఎన్నికల ముందు వచ్చారు, ఎన్నికల మధ్యాహ్నం వచ్చారు. ఎంత తిరిగినా కూడా రిజల్ట్ మాత్రం సేమ్ ఉంటుందండి, క్లియర్ పెట్టుకోండి. 2014లో తిరిగారు, 2018లో 2018 మధ్యాహ్నం తిరిగారు, 2020లో తిరుగుతుండ్రు, 2021 తిరుగుతారు. వాళ్ళ పార్టీ బలోపేతం చేస్తారు, డెఫినెట్గా వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు. కానీ అల్టిమేట్గా నిర్ణయించే ప్రజలే అండి. 2018లో ఎన్నికలు తిరిగినప్పుడు ఏమొచ్చింది, ఏం రిజల్ట్ వచ్చింది? ఒక్క రాజాసింగ్ గెలిచారు, రైట్. 2020లో సేమ్ తిరుగుతారు. ఎంత గెలుతారు? ఒకటి లేకుంటే 5-1 మాయమైతే కావచ్చు, అంతే తప్ప. కానీ ఈ తెలంగాణ మళ్ళీ చెప్తున్నాండి, ఆన్ రికార్డ్ రాసుకోండి మీరు. ఈ తెలంగాణలో కేసీఆర్కు ప్రత్యామ్నాయం ఉండదండి. ఎందుకోసం కేసీఆర్ ప్రత్యామ్నాయం తయారవుతుందండి? ఏం తప్పు చేశామండి మేము? రైతు బంధు ఆపేశామా? 24 గంటల కరెంట్ ఆపినామా? కాలుష్య జలాలు ఆపినామా? జలాశయాలు నిండుకుండగా లేవా? రైతు సంతోషంగా లేరా? లాండ్ ఆర్డర్ బాగాలేదా? ఈరోజు హైదరాబాద్లో గూగుల్ లాంటి కంపెనీ రాలేదా? లక్షలాది మందికి ఉద్యోగాలు రాలేదా? ఎందుకోసం అండి? మన రైతు దుబాయ్లో ఉన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి వస్తలేరా? అంటే ఎందుకోసం కేసీఆర్ ప్రత్యామ్నాయం తయారవుతారండి? కేసీఆర్ ప్రత్యామ్నాయం తయారైతే
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రత్యామ్నాయం చూపించాలి కాండి. మొన్న మున్సిపల్ ఎన్నికలు మొన్న కొత్తగా అయినాయి కదా, 6 నెలల క్రితము. టోటల్ మున్సిపాలిటీలో కార్పొరేషన్లో టీఆర్ఎస్ వచ్చింది కండి. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు 19 ఎన్నికల ఎమ్మెల్సీలలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వచ్చాయి కండి. మొన్న జరిగిన ఎమ్మెల్సీ స్థానిక సంస్థలలో కానీ అంతకుముందు జరిగిన గ్రాడ్యుయేట్లు కానివ్వండి, 2 టీఆర్ఎస్కి వచ్చినాయి కదండి. మరి ప్రత్యామ్నాయం తయారైతే ఇక్కడి నుంచి ప్రత్యామ్నాయం తయారు కావాలండి. 0 కదండి. కనీసం ఒక్కదాని గెలిచిందండి ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీ ఒక్కదాన్ని ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్ అయిందా అండి? ఇప్పుడు కాదండి, మళ్ళీ 23 ఎన్నికలుగా సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఎక్కడైతే స్థానిక సంస్థలలో ఎమ్మెల్సీలకు ఎట్లా ఓట్లు పడ్డాయో, జడ్పీ చైర్మన్లు ఎట్లా ఓట్లు పడ్డాయో, మున్సిపాల్లో ఎట్లా ఓట్లు పడ్డాయో, రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యే మా యొక్క ప్రతిపక్షాలు అంటున్నాయి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే గజగజలాడించామని చెప్తున్నారు. బీజేపీ అయితే మమ్మల్ని చూసి భయపడుతోందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో బీజేపీలోకి టీఆర్ఎస్ నుంచి వలసలు కూడా ఉంటాయని బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గజగజ అనుకుడు ఈ 19 ఎమ్మెల్సీలలో ఒక క్యాండిడేట్ పెట్టి బీఫామ్ ఇచ్చిన అండి ఎవరికన్నా? బీఫామ్ అండి ఒక్కరైనా అభ్యర్థి నిలబెట్టి రాని చెప్పండి. మరి మీరు దేనికి కదగండి? అభ్యర్థి నిలబెట్టే స్థాయిలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ లేదు. కరీంనగర్ 2 ఎమ్మెల్సీలు అయినాయండి. ఈ 2 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తెలుసా అండి మీకు? ఎవరు అభ్యర్థి ఉన్నాడా? బీజేపీ అభ్యర్థి ఉన్నాడా అండి? పోనీ ఒక్క ఖమ్మంలో తప్ప, మెదకులో తప్ప ఎక్కడ అభ్యర్థి నిలబెట్టిరా అండి? బీజేపీ అభ్యర్థి ఎక్కడ నిలబడరా? అభ్యర్థి నిలబడకుండా మీకు గదగదం అనుకుంటుందండి. కరీంనగర్లో 2 ఎమ్మెల్సీకు టీవీ 10 ద్వారా అడుగుతున్నాను. కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి నిలబెట్టారా? ఇక మీరు దేనికి భయపడాలండి? అభ్యర్థి నిలబడే స్థాయి లేనప్పుడు మీకు గదగ పంపుతామండి మేము? ఎన్నికలు రాబోయే రోజుల్లో లేకపోతే రేపు అమిత్ షా వచ్చిన తర్వాత కానీ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు ఉండే అవకాశం ఉందా బీజేపీ నేతలు ఆశిస్తున్నట్టుగా? ఒక్కటండి, ఎందుకోసం వలసలు బీజేపీ పార్టీ నుంచి పోతారు, టీఆర్ఎస్ పార్టీ పోతారండి? ఒక్క రీజన్ చెప్పండి, ఒక్క కారణం చెప్పండి. ప్రజలందరూ కేసీఆర్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎందుకు వదిలిపోతారండి? ఏం తప్పు చేశారండి? 24 గంటల కరెంట్ బ్రేక్ చేసినందుకు పోతారా? ఎందుకోసం ఒక్క రీజన్ చెప్పండి టీఆర్ఎస్ వదిలేందుకు. మా నాయకత్వం పటిష్టంగా ఉన్నది, మా కేసీఆర్కు మేమందరూ కూడా దైవ సమానంగా భావిస్తాము కాబట్టి ఎందుకోసం పార్టీని వదిలిపోతారండి? ఎవరన్నా పార్టీని వదిలిపోయే వాళ్ళు వాళ్ళ స్వార్థ పనులు మాత్రమే పోతారు. అంటే కమలాకర్ గారు స్వార్థానికి ఆశపడే వ్యక్తులు, ఉద్యమకారులకి సరైన అవకాశాలు దక్కటం లేదు, సరైన ప్రాధాన్యం దక్కట్లేదు అన్నది మీపైన వస్తున్న ఆరోపణ. ఈ మధ్యకాలంలో ఉద్యమకారులు కూడా ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. గతంలో స్వామిగౌడ్ కానీ లేటెస్ట్గా ఉద్యోగ సంఘాల వెట్టలు కానీ, మీ జిల్లాలోని మాజీ మేయర్ వెళ్ళటం కానీ. మీరు 3 పేరు చెప్పారండి, ఎక్కువ వేసుకుని 3 పేర్లలో స్వామిగడికి ఏం పోస్ట్ ఇచ్చామండి? మీకు తెలుసు కదండి, చైర్మన్ అండి. అతనికి ఇచ్చామా లేదా? విఠల్ గారు ఏముందండి, టీఎస్పీఎస్సీ చైర్మన్ అండి. రవీంద్ర సింగ్ ఇచ్చామండి. ఈ సౌత్ ఇండియాలో సిక్కులకు ఒక్క ప్రాధాన్యత ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి మేయర్కి ఇచ్చారండి. ఇప్పుడు సిట్టింగ్ అనే కార్పొరేటర్ కాండి, ఇంకేం కావాలో ప్రాధాన్యత? అంటే సీఎం సీట్ ఇవ్వమంటారా వీళ్ళ 3కి? ఏమన్నా ముఖ్యమంత్రి సీట్ ఇచ్చమంటారా? ఇది ఇంకేమి ఇవ్వమంటారండి? వీళ్ళకు ప్రతి ఒక్కరికి 100,000 మంది కొట్టాడులు లైన్ ఉన్న వాళ్ళకి ఒక్కరికి ఇస్తాము. వీళ్ళకు అధికారం అనుభవించిపోతే వీళ్ళు స్వార్థ పనులు అంటారా? ఏమంటారండి వీళ్ళను? ఒక చైర్మన్ ఈక్వల్ టు సీఎం పోస్ట్ అండి స్వామిగౌడ్కు. ఇప్పుడు పోయింది, ఇప్పుడు ఏమైందంటే ఏం పోస్ట్ ఇచ్చిందండి అక్కడ బీజేపీలో? ఒకటి చెప్పండి. టీఎస్పీఎస్సీ విఠల్ గారు పోయిండ్రు, ఆయనకు టీఎస్పీఎస్సీ మెంబర్ ఉండే, ఇప్పుడు ఆయనకి ఏం పోస్ట్ ఇచ్చారండి అక్కడ బీజేపీలో? ఇదే రవీంద్ర సింగ్ ఈటల నడుకుపోయింది. ఏముందండి పరిస్థితి? మరి ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నాడా లేకుంటే బీజేపీ కార్పొరేటర్ ఉన్నాడా అండి? ఒక మేయర్కి ఇచ్చామండి. వీళ్ళందరూ స్వార్థపరులు. టీఆర్ఎస్ పార్టీలో అనుభవించి అధికారం అనుభవించి పోయేవాళ్ళు ఏ పార్టీలో అదే స్వార్థపరులుగా ఉంటారు వీళ్ళు. అంటే కమలాకర్ గారు నిజమైన కార్యకర్త, నిజమైన కేసీఆర్ అభిమాని, నిజమైన టీఆర్ఎస్ అభిమాని వదిలిపోరు. రైట్. అంటే మనం ప్రొఫైల్ చూసుకుంటే కరీంనగర్కు కొంత భారతీయ జనతా పార్టీకి అనుబంధం ఉంది. గతంలో కరీంనగర్ ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకున్న చరిత్ర ఉంది. ప్రస్తుతం మళ్ళీ ఈటెల రాజేందర్ మొన్నటి వరకు జిల్లా మంత్రిగా పనిచేసిన వ్యక్తి మీ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచారు. అలాగే మీరిందాక అన్నట్టుగా మాజీ మేయర్ రవీంద్ర సింగ్ మళ్ళీ భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళడం కానీ, అలాగే అక్కడ సిట్టింగ్ ఎంపీ భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి ఉండడం కానీ, అంటే కరీంనగర్లో తిరిగి బీజేపీ పట్టు పెంచుకున్నట్టుగా కనిపిస్తోంది. ఒక జిల్లా మంత్రిగా మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఈటెల రాజేందర్ గారికి కేసీఆర్ బొమ్మ పోయినప్పుడు 2018 ఎంత మెజార్టీ అండి? మీకుందా రికార్డ్ ఏమన్నా? కేసీఆర్ బొమ్మ మీద 2018లో ఈటెల రాజేందర్ మెజార్టీ 43,000. కేసీఆర్ బొమ్మతులు పోతే మొన్న ఈటెల రాజేందర్ బీజేపీ బొమ్మతులు పోయింది, ఎంత వచ్చింది మెజార్టీ? 23,000. పెరిగిందా తగ్గింది ఆయన గ్రాఫ్?
బీజేపీ బొమ్మ మీద మెజార్టీ తగ్గిందా పెరిగిందా? కేసీఆర్ బొమ్మ మీద 43,000 మెజార్టీ అయితే ఇక్కడ 23,000 మెజార్టీ. అంటే ఫైనల్ గా గెలుపు కోసం మాట్లాడుకుంటారు కదా బీజేపీ బొమ్మ మీద ప్రజాస్వామ్యంలో. గెలుపు ఎవరైనా గెలుస్తారండి? ఒక్కళ్ళు 2 గెలిచి గెలిపే ఉంటారు. మెజార్టీ ఎంత వచ్చింది అనేది నెంబర్ 2. ఇదే ఈటల అందరూ మన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక మాట మాట్లాడారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బీజేపీ ప్రభుత్వం. ఈ కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ ఓడిపోద్దని చెప్పారు. మీకు రిపోర్ట్ అన్నారు కాండి, ఓడిపోయిందా అండి? నమ్మారా? బీజేపీకి చెందిన 116 ఓట్లు ఉన్నాయండి. 116 ఓట్లు బీజేపీ బలపరిచిన రవీంద్రకి పడ్డాయండి. బండి సంజయ్ ఓటేసిండా అండి? 116లో ఒక బండి సంజయ్ ఓటు ఉందని పడ్డదా అండి? అంటే ఈరోజు క్లియర్గా బీజేపీలో చీలిక దిశగా పయనిస్తుంది. ఈటల వర్గం అని పెట్టుకొని ఈరోజు బండి సంజయ్ ఒక వర్గం అని చీలికపోయింది. ఇక బలం ఎక్కడదండి? ఓకే, సింగిల్గా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం విద్యాసాగరరావు ఉన్నప్పుడు కానివ్వండి, సింగిల్గా ఉన్నప్పుడు ఒక ఎంపీ గెలిచాడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కరీంనగర్ జిల్లాలో. కమలాకర్ గారు, ఒక్క నిమిషం రాజకీయాలు పక్కన పెడదాం. ఫైనల్గా చెప్పండి, తెలంగాణ రైతులు మీపై భరోసా పెట్టుకోవచ్చా? మీరు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు, మళ్ళీ సోమవారం నుంచి ప్రయత్నాలు చేస్తామంటున్నారు. ఎంతవరకు తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్మొచ్చు, తెలంగాణ మంత్రులను రైతు నమ్మొచ్చు, ధైర్యంగా ఉండొచ్చా? కేసీఆర్ గారు ఒక్కటి చెప్తే అది వేదవాకండి, కొంచెం క్లియర్ పెట్టుకోండి. యాసంగిలో పంట వేయకమని చెప్పారు, అదే ప్రజలు చెప్పినాము. రైతులు ఆలోచిస్తున్నారు, పంట కొనుగోలు కేంద్రం కొట్టలే అని చెప్పి ప్రజల మనసులో పడిపోయింది. డెఫినెట్గా ఈరోజు కల్లాలలో కోదు బీజేపీలో పోతుండగా పరిగెత్తించి కొట్టే పరిస్థితి రైతులు తయారై ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ తెలిసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, పెట్టుబడి పెట్టి కొంటుంది. కానీ అల్టిమేట్గా బియ్యం కొనవలసిన బాధ ఎఫ్సీఏ కొంటలేదు. దోషిగా బీజేపీ ప్రభుత్వము ప్రజలకు చిరస్థాయిగా నిలబడే పరిస్థితి వచ్చింది. ఈరోజు నమ్మే వ్యక్తి ప్రజలు ఎవరు నమ్ముతుంటే కేవలం కేసీఆర్ నమ్ముతారు. కేసీఆర్ కొంటా అంటే కొంటాడు, కొనడంటే కొనడు అని క్లియర్గా ఉంది. కేసీఆర్ ఎందుకు కొనడండి? బీజేపీ ప్రభుత్వం కొండదు కాబట్టి కేసీఆర్ కొంటాడని చెప్పి ప్రజలకు తెలిసిపోయింది కదా. ప్రజలందరూ అమాయకులేం కాదు కదా. కమలాకర్ గారు, మీ పక్క రాష్ట్రం మంత్రులు అనౌన్స్ చేస్తున్నారు, రంగు మారిన ధాన్యాన్ని కానీ ఎలాంటి ధాన్యాన్నైనా కొంటాం, ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొంటుందనే భరోసాని ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎందుకు రైతులు ఒక అయోమయంలో ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఎక్కలేదండి, తెలంగాణ రాష్ట్రంలో అయోమయం లేదండి. ఈరోజు పంట కొనుగోలు ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఇంకా పంట కొనుగోంటారండి. కొనుగోలు కేంద్రాలన్నీ అయిపోయినాయి, పంట మొత్తం అమ్ముకున్నారు. సుమారు 10,60,000 మంది అకౌంట్లలో డబ్బులో పడ్డాయి. 60 లక్షల మెట్రిక్ ధాన్యం కొన్నాము. సుమారు 6,900 3,500 కొనుగోలు కేంద్రాలు క్లోజ్ చేస్తాము. పంట ఆల్మోస్ట్ ఆల్ క్లోజింగ్ వచ్చే దశలో ఇంకా కొనమంటారు, నాకు అర్థం కాదు. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ ఉన్నాయి, కొనుగోలు కేంద్రాల్లో పంట వస్తూనే ఉంది, కొంటేనే ఉన్నాము. అందులో రంగు మారింది కొన్నాము, ప్రతి ఒక్కటి కొన్నాము. ఏ ఒక్క గింజను వదిలిపెట్టామా అండి? చూపించగలుగుతారా? కొనుగోలు కేంద్రాలు క్లోజ్ అయిన దానికి కొనుగోలు కేంద్రాలు తిరుగుతాండి ఈ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. కరీంనగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు అన్ని క్లోజ్ అయిపోయినాయి, ఇంకా తిరుగుతున్నారు కొనుగోలు కేంద్రాలల్లో. ఏం లాభం? ప్రొక్యూర్మెంట్ అయిపోయింది కరీంనగర్ జిల్లాలో, 7 జిల్లాల్లో ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. సుమారు 60 లక్షల మెట్రిక్ ధాన్యం కొనం, ఇంకా కొనుక్కొని తిరుగుతుంటే ఈ రాజకీయం కాకపోతే ఏంటండి? ఆ రైతు కళ్ళాలల్లో రైతు కొనుగోలు కేంద్రాల రైతులు లేరు, కొనుగోలు కేంద్రాలు మూసిపోయారు, ఆ కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. మంత్రివర్గ విస్తరణ గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎలా ఉండబోతోంది, ఎప్పుడు ఉండబోతోంది? మా పార్టీలలో వ్యక్తిగత అభిప్రాయాలు ఉండదు. బాస్ ఇస్ సుప్రీం ఎప్పుడు. మా అందరికి నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఏం చెప్తే అది వేదవాక్కు. ఈ రాష్ట్రం మా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ఏ నిర్ణయం చేసినా మేమందరం ఉండగా టీఆర్ఎస్ పార్టీ సూసైడ్ స్క్వాడ్లో. కేసీఆర్ ఏ గీత గీస్తే ఆ గీత దాటకుండా ఉండే వ్యక్తులం మేము. స్వార్థం కోసము, మంత్రుల పదవి కోసము, రాజకీయాల కోసము మేము పార్టీలు ఉంటలేము. కేసీఆర్ అభిమానంతో ఉంటాం. ఈ పదవులు ఉన్నా ఈ పదవులు లేకున్నా మేమందరం కేసీఆర్ వెంబడుతాము. అదే నిజమైన టీఆర్ఎస్ కార్యకర్త, అదే నిజమైన టీఆర్ఎస్ అభిమాని, కేసీఆర్ అభిమాని. స్వార్థపరులు టీఆర్ఎస్ అభిమాని కాదు, కేసీఆర్ అభిమానులు కాదు. ఆశపడే వాళ్ళు టీఆర్ఎస్లో ఉండరు. డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ ఉంటే మాత్రం సూసైడ్ స్క్వాడ్ మాత్రం ఉంటారు. కేసీఆర్ అభిమానులు మాత్రమే టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. స్వలాభం కోసం బలంగా సాగుతోంది. 100% మళ్ళీ చెప్తున్నా రోహిత్ గారు, సతీష్ గారు, 100% చెప్తున్నాను. బాస్ ఇస్ సుప్రీం. బాస్ ఏ నిర్ణయం చేసినా మేమందరం ఆమోదమే. రైట్ రైట్ థ్యాంక్ యూ గంగుల కమలాకర్ గారు, మీ విలువైన సమయాన్ని 10 టీవీ కేటాయించారు. ఇది తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ గారితో ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు, ధాన్యం కొనుగోలుపై బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్కి జరుగుతున్న వ్యవహారం, అలాగే మంత్రులు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఏం సాధించారు, త్వరలో ఏం చేయబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతున్న అంశాలపై ఈ వారంకి వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం.